హాయ్ అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా బియ్యం రవ్వతో టేస్టీగా పులిహోర చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా కూడా తినేస్తారు. దీనికోసం ఒక పాన్‌లో ఒక కప్పు బియ్యపు రవ్వ వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి సిమ్‌లో. మనకి ఫ్రై అయిపోవడం ఈజీగా తెలిసిపోతుంది. మంచి అరోమా వస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా! ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని అదే పాన్‌లో ఒక కప్‌కి 2 కప్పుల వాటరు, అందులో 1 టీ స్పూన్ ఆయిలు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వ వేసుకొని సిమ్‌లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రవ్వ మొత్తం మగ్గిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి రవ్వ మెదిపితే మెదిపడిపోతుంది కదా! సో, ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, నచ్చితే ఇంగువ కూడా వేసుకొని పోపెట్టుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ మిశ్రమంలోకి ఈ పోపు మొత్తాన్ని వేసేసుకొని నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.